హీరో నాని కాదు కాదు, రేడియో జాకీ కాదు, అసిస్టెంట్ డైరెక్టర్ నుండి నిర్మాతలకు మినిమం హీరో వరకు న్యాచురల్ స్టార్ బర్త్డే స్పెషల్ స్టోరీ. ఈరోజు హీరో నాని పుట్టినరోజు. అసలు రేడియో జాకీ నుండి మినిమం హీరోగా ఎలా మారాడు అంటే, అష్టాచమ్మా చిత్రంలో ఇండస్ట్రీకి పరిచయమైన నాని 17 ఏళ్లుగా సక్సెస్ఫుల్ కెరీర్ ను కొనసాగిస్తున్నాడు. కెరీర్ ప్రారంభంలో వరుస పరాజయాలు, ఎలాంటి సినీ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న హీరో నాని. తన సహజమైన నటనతో న్యాచురల్ స్టార్ అనిపించుకున్న నాని ఎప్పటికప్పుడు వైవిధ్యమైన సినిమాలతో సినీ అభిమానులను అలరిస్తున్నాడు. ఈ క్రమంలో తనకంటూ సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరచుకుని హీరోగా సొంత మార్కెట్ను క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగానే కాకుండా నిర్మాతగాను న్యూ టాలెంట్ను ఎంకరేజ్ చేస్తున్నాడు. చిన్న హీరో స్థాయి నుంచి ఇప్పుడు ఏకంగా మెగాస్టార్ చిరంజీవి సినిమాకి ప్రొడ్యూసర్గా వ్యవహరించే రేంజ్కి ఎదిగిన నాని 41వ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా బర్త్డే విషెస్ అందజేస్తూ ఆయన సినీ వ్యక్తిగత జీవితంలోని కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం. నాని అసలు పేరు గంటా నవీన్ బాబు. ఫిబ్రవరి 24, 1984న ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా చల్లపల్లిలో జన్మించాడు. తల్లిదండ్రులు హైదరాబాద్లో సెటిల్ అవ్వడం వల్ల అతని స్టడీ అంతా అక్కడే సాగింది. సిటీలోని సెయింట్ ఆల్ఫోన్సా హై స్కూల్లో చదివాడు. ఆపై ఎస్ఆర్ నగర్లో నారాయణ జూనియర్ కాలేజ్లో ఇంటర్మీడియట్, సికింద్రాబాద్లోని వెస్లీ కాలేజ్లో డిగ్రీ పూర్తి చేశాడు. గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత సినిమాల మీద ఇంట్రెస్ట్తో డైరెక్టర్ అవ్వాలని నిర్ణయించుకున్నాడు. ఇండస్ట్రీకి వచ్చి దర్శకుడు బాపు దగ్గర డైరెక్షన్ డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యాడు. రాధాగోపాలం 2005లో చిత్రానికి ఏడీగా పనిచేశాడు. అసిస్టెంట్ డైరెక్టర్గా అతను 4,000 రూపాయల రెమ్యునేషన్ అందుకున్నాడట. కె రాఘవేంద్రరావు వద్ద అల్లరి బుల్లోడు 2005లో, శ్రీను వైట్లతో కలిసి డి 2007లో వంటి చిత్రాలకు పనిచేశాడు నాని. అయితే సొంతంగా స్క్రిప్ట్ రాసుకోవాలనే ఉద్దేశంతో కాస్త బ్రేక్ తీసుకున్నాడు. తన ఫ్రెండ్ సలహా మేరకు వరల్డ్ స్పేస్ శాటిలైట్ ఛానల్లో రేడియో జాకీగా చేరాడు. అక్కడ ఆర్జేగా 1 ఏడాది పాటు నాన్ స్టాప్ నాని అనే ప్రోగ్రాం చేశాడు. ఆ సమయంలో నానికి అనుకోకుండా సినిమాల్లో నటించే అవకాశం వచ్చింది. దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ అష్టాచమ్మా చిత్రంలో నటించే ఛాన్స్ ఇచ్చాడు. ముందుగా అవసరాల శ్రీనివాస్ పాత్రను ఆఫర్ చేసినప్పటికీ చివరకు హీరో రోల్లోకి తీసుకున్నారు. ఆ విధంగా 2008లో నాని హీరోగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. అలా మొదలైంది 2011 మూవీతో నానికి మంచి బ్రేక్ వచ్చింది. ఆ తర్వాత వరుస అవకాశాలు అందుకున్నాడు. ఎస్ఎస్ రాజమౌళితో చేసిన ఈగా సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చింది. అయితే ఒకానొక దశలో యువ హీరోకి బ్యాక్ టు బ్యాక్ భారీ ఫ్లాప్స్ పడ్డాయి. స్టార్ డైరెక్టర్తో చేసిన సినిమాలన్నీ తీవ్ర నిరాశపరిచాయి. ముఖ్యంగా మాస్ హీరో అనిపించుకోవాలని చేసిన ప్రయత్నాలన్నీ బెడిసి కొట్టాయి. అయినా సరే డీలా పడకుండా కొత్త దర్శకులను ఎంకరేజ్ చేస్తూ సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. అక్కడి నుంచి ఒక్కో మెట్టు ఎక్కుతూ నిర్మాతల హీరో, మినిమం గ్యారంటీ హీరో అనిపించుకుంటూ వస్తున్నాడు. కరోనా పాండమిక్ టైంలో 2 చిత్రాలను డైరెక్ట్ చేసి ఓటీటీలో రిలీజ్ చేసిన నాని కోవిడ్ తర్వాత 5 సినిమాలను థియేటర్లో విడుదల చేశారు. తన సొంత స్టార్డమ్ను ఎలివేట్ చేయడమే కాకుండా సక్సెస్ఫుల్ చిత్రాలతో తెలుగు సినిమా అభివృద్ధికి తనకంటూ కృషి చేశారు. దసరా చిత్రంతో 100 కోట్ల క్లబ్లో చేరాడు. సరిపోదా శనివారం సినిమాతో మరో 100 కోట్లు కొట్టాడు. ప్రస్తుతం హిట్ 3 థర్డ్ కేస్ చిత్రంతో ఆడియన్స్ ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు. సమ్మర్ స్పెషల్గా మే 1న ఈ సినిమా రిలీజ్ కానుంది. దీని తర్వాత ది పారడైజ్ అనే పాన్ ఇండియా చేస్తున్నాడు. ఇవి కాకుండా మరికొన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ లైనప్లో ఉన్నాయి. డి ఫర్ దోపిడి 2013లో ఈ సినిమాతో నిర్మాతగా మారిన నాని వాల్ పోస్టర్ సినిమా అనే బ్యానర్లో కంటెంట్ ఓరియంటెడ్ చిత్రాలను నిర్మించడం మొదలుపెట్టాడు. ఆ హిట్ మూవీస్తో సక్సెస్ సాధించారు. లేటెస్ట్గా కోడ్ అనే మరో చిన్న సినిమాని రిలీజ్కి రెడీ చేశారు. త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న చిరంజీవి, శ్రీకాంత్ ఓదెలా చిత్రానికి ప్రజెంటర్గా వ్యవహరించనున్నాడు. దీనికోసం యునానిమస్ అనే ప్రొడక్షన్ హౌస్ను స్టార్ట్ చేస్తున్నాడు. హీరో అవ్వకపోయుంటే ఖచ్చితంగా థియేటర్లో ప్రాజెక్టర్ ఆపరేటర్గా పనిచేస్తూ ఉండేవాడినని నాని గతంలో ఓ సందర్భంలో అన్నారు. వైజాగ్కు చెందిన అంజనా అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి అర్జున్ అనే ఒక కొడుకున్నాడు. నాని సోదరి గంటా దీప్తి కూడా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది.